హాయ్ నందు గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. పెళ్ళాం చెబితే వినాలి అని అనిపించిన సందర్భం ఏంటి? ఫస్టే ఇలాంటి క్వశ్చన్ అడిగారు. పెళ్ళాం చెబితే వినాలి అనిపించే సందర్భం ఏంటా? పెళ్ళాం చెబితే వినకపోతే ఎలాంటి సందర్భాలు ఉంటాయో నాకు తెలుసు. పర్సనల్గా ఫోన్ చేసి అడిగని చెప్తాను. మీది లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్లో అంటే ప్రపోజ్ చేయడం అంటే ఐ లవ్ యూ అనే పదం గీతాతో చెప్పించాను, చెప్పేలాగా నేను చేశాను. డి జడ్జెస్ నేమ్స్ చెప్తాము, వాళ్ళ గురించి మీ మాటల్లో. ఓకే డన్. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్లో ఉన్న ఒక యూనిక్ టాలెంట్ ఒకటి చెప్తాను. ఆయన గ్రేట్ జడ్జ్మెంట్, గ్రేట్ కొరియోగ్రఫీతో పాటు ఆది ఎంత కంటెంట్ అయితే ఇస్తాడో కామెడీలో, శేఖర్ మాస్టర్ అంత స్పాంటేనియస్గా ఉండగలుగుతాడు అన్స్క్రిప్టెడ్ గా. నన్ను ఎందుకు పిలిచినట్టు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుందా రాదా? నువ్వు కొరియోగ్రఫీ చేయట్లేదు కదా, నువ్వు చేస్తే కోపం వస్తుంది. ఇంటరాక్షన్ అనేది కొరియోగ్రఫీలో ఒక భాగం. చేసి మమ్మల్ని పిలవాలి. భలే ఉంది. హన్సిక గారు. మోస్ట్ ఎనర్జెటిక్, బ్యూటిఫుల్, చాలా కొలోకియల్గా కలిసిపోతారు. గణేష్ మాస్టర్. ఆయనకున్న హెల్పింగ్ నేచర్, అతనుకున్న పేషెన్స్, ఆయన వర్క్ చేసిన హీరోల రేంజ్ మనందరికీ ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఆయనకు అంత క్లోజ్. అలాంటి పెద్ద హీరోలకు పనిచేసామనే అహం ఏ రోజు చూపించాడు. నిజంగా చేతిలో దండం పెట్టాలి. విజయ్ బిన్ని మాస్టర్ గారు. క్లారిటీ ఆఫ్ మాటలు అండ్ జడ్జ్మెంట్ సూపర్. మీ లైఫ్లో గోవిందా గోవిందా అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? అది 2014 న్యూ ఇయర్ జరిగి పార్టీ అయింది. అప్పుడే ఒక నెల దాటింది. ఫిబ్రవరిలోకి ఎంటర్ అయ్యాము. ఫిబ్రవరి ఫస్ట్ వారం కూడా బాగానే కొనసాగింది. రెండో వారం ఫిబ్రవరి 9వ తారీఖున ఒక ముహూర్తం కుదరటం జరిగింది. అదే నా పెళ్లి ముహూర్తం. అప్పుడు అనుకున్నాను, థ్యాంక్స్ అయ్యా, నా జీవితంలో ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చినందుకు, ఇంకెప్పుడు గోవిందా గోవిందా అనుకోవాల్సినటువంటి సందర్భం నాకు రాకుండా చేసినందుకు నేను వేడుకొండల స్వామికి థ్యాంక్స్. అది ఈ రెండిట్లో ఏది ఈజీ, యాంకరింగ్ ఆర్ ఐపీఎల్ కామెంటరీ? రెండు కష్టమే. అంటే ఐపీఎల్ వాటికి కామెంటరీ ఏమో అక్కడ స్పాంటేనిటీ కావాలి, ఇక్కడ స్పాంటేనిటీ కావాలి. అక్కడ మనం ఇంకొంచెం టెక్నిక్ దీని గురించి మాట్లాడుతూ ఉంటాం. కొంచెం సిన్సియర్గా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉంటాం కదా అని చెప్పి ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. కాబట్టి రెండింటి ఛాలెంజెస్ రెండింటి. డి సెట్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఎవరు? ఏ వ్యక్తి అయితే ఎదుటివాడు కౌంటర్ వేస్తే వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు. అంటే ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అంటారు కదా, అది ద మోస్ట్ ఎంటర్టైనింగ్. ట్యాంక్మెంట్ దేనికి ఫేమస్ చెప్పండి? టైటానిక్ మూవీ, యు నో? టైటానిక్ మూవీ ఇస్ దేర్ ఓన్లీ. ఏది నోట్కొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. డి సెట్ అవర్ జడ్జెస్. yes she is there. yeah, హన్సిక, she is my ex. నందు గారు ఇష్టపడే ఫుడ్ ఏంటి? నేను ఇష్టపడే ఫుడ్డా, నేను జెన్యున్గా చెప్పాలంటే చాలా ఫుడీని. జస్ట్ బికాజ్ కొంచెం మనం షేప్లో నీట్గా ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తింటాను. బట్ నేను బాగా ఇష్టపడే ఫుడ్ ఒకటి, ఇంట్లో ఉండేటువంటి ముద్దపప్పు, ఆవకాయ విపరీతంగా ఇష్టం నాకు. ఆలుగడ్డ వేపుడు ఇష్టం, బెండకాయ కూర ఇష్టం, టమాటా ఉల్లిపాయ కూర ఇష్టం, కొరికారం పచ్చడి ఇష్టం, టమాటా పచ్చడి ఇష్టం, పెరుగు పచ్చడి ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే వెజిటేరియన్లో ఆల్మోస్ట్ అన్ని డిష్లు ఇష్టం. ఒక్క కాకరకాయ తప్ప, అది కూడా ఆ కాకరకాయ అని చెప్పేసి గీత అప్పుడప్పుడు చేస్తుంటుంది, అది చాలా చాలా ఇష్టం. నందు లైఫ్లో మోస్ట్ సపోర్టివ్ పర్సన్ ఎవరు? నా లైఫ్లో మోస్ట్ సపోర్టివ్ నా ఫ్యామిలీ మొత్తం, కంప్లీట్ నా ఫ్యామిలీ. అండ్ దానికే తోడు నా వైఫ్ కూడా వచ్చి మరింత బలపరిచింది సపోర్ట్. మంచి యాక్టర్గా ఉన్న నందు యాంకర్గా చేంజ్ అవ్వడానికి స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందా? సో బేసిక్గా నేను అనుకునేటువంటి స్క్రిప్ట్స్ నేను చేయలేకపోయాను. ఒకటి అదృష్టం కూడా ఉండాలి. సో మేబీ నేను కోరుకునేటువంటి స్క్రిప్ట్స్, జనాలకి నచ్చేటువంటి స్క్రిప్ట్స్ నా వరకు రావట్లేదు. అవి ఇంకా నాకన్నా బెటర్ పొజిషన్లో ఉన్న హీరోస్కి వెళ్ళిపోవటం, నా దగ్గర డైల్యూట్ అయిపోయి రావటం. సో దానివల్ల నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వలేకపోతున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చి, నేను ఫస్ట్ మన ఆడియన్స్కి నేను దగ్గర అవ్వాలి, వాళ్ళ ఇంట్లో మనిషిని అవ్వాలి. మా అన్న, మా తమ్ముడు, అంటే
అలా మావాడు నందు అనిపించుకోలేటువంటి ఫీలింగ్కి డి అనేది ది బెస్ట్ స్టేజ్ అనిపించింది. ఆల్సో క్రికెట్ అనిపించింది. సినిమాల ద్వారా కూడా ఇంకా దగ్గర అవ్వాలని కోరిక. మీరు యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ నేమ్స్ చెప్తాము, వాటిలో మీ క్యారెక్టర్ నేమ్స్ మీరు చెప్పాలి. బాగానే పెట్టారుగా ఫిట్టింగ్. సరే అడగండి. 100% లవ్. అజిత్ ఇస్ గ్రేట్. పెళ్లి చూపులు. విక్రమ్ ద సీనియర్. రాజుగారి గది 2. అమ్మ బాబాయ్, రాజుగారి గదిలో పర్టికులర్గా పేరు పెట్టినట్టుగా నాకేం గుర్తులేదే. ఉంది కానీ నేను ఎక్కడ ఎవరు ఐ థింక్ సమంత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు, బట్ నేను సో నాకు ఆ పేరు నాకు గుర్తులేదు స్క్రిప్ట్లో. సవారీ. రాజు. బొమ్మ బ్లాక్ బస్టర్. పోతరాజు.